వెల్కమ్ టు రేషనగి అఫీషియల్. ఇంక ఈరోజు అయితే వెజ్ పులావ్ చేసుకున్నాము. అంటే ఓన్లీ మా చెల్లికి నాకే ఇద్దరికి చేసుకున్నాం, అందుకే తక్కువ క్వాంటిటీ చేసామన్నమాట. ముందుకైతే ఒక బాండి పెట్టుకొని దాంట్లో నెయ్యి, ఆయిల్, అలానే బిర్యానీ మసాలా వేసుకొని, మాకు కాజు అంటే చాలా ఇష్టం కాబట్టి కాజు కూడా యాడ్ చేసుకున్నాము. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా అలానే ఒక 2 క్యారెట్స్ వేసుకున్నాం. మా దగ్గర గ్రీన్ బఠానీ ఉంటే గ్రీన్ బఠానీ ఒక 10-15 మినిట్స్ ముందే హాట్ వాటర్లో నానబెట్టేశాను. నానబెట్టి గ్రీన్ బఠానీ కూడా వేసాను. ఇంకా దాంతోపాటు కొంచెం టమాటా అయితే కూడా వేసుకున్నాం, టేస్ట్ మంచిగా ఉంటుందని. ఎంతైనా పులావ్ చేసేటప్పుడు కరివేపాకు వేస్తే టేస్ట్ వేరుంటుంది. ఇంకా పక్కన రైస్ కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసి మంచిగా మిక్స్ చేశాను. ఇంతలో మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా నేను హై ఫ్లేమ్లో పెట్టేసి పక్కకి వెళ్ళి వచ్చేసరికి చూడండి బౌల్ అంతా ఎట్లా అయిపోయిందో. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే అంటే మంచిగా మగ్గుతాయి అన్నమాట. నేను మర్చిపోయి హై ఫ్లేమ్ ఉంచేసాను. ఇంకా కొత్తిమీర వేసుకొని నేను 1:1.5 అంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నా. ఇంకా ఎసరు వచ్చిన తర్వాత అయితే నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లో వేసేసుకున్నాము. ఒక 5 మినిట్స్ అయితే కొంచెం హై ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో ఉంచేసి మూత పెడితే కొంచెం వాటర్ అంతా దగ్గరికి అయినప్పుడు వీడియోలో చూపించినట్టు అయినట్టయితే సిమ్ అంటే మీడియం ఫ్లేమ్లో చేసేసుకుంటే మంచిగా మగ్గుతుంది. ఇంకా లాస్ట్ నేనైతే దించే ముందైతే కొంచెం గరం మసాలా యాడ్ చేసా, పైన ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అని. దాంతో ఇంకా టేస్ట్ మంచిగా అవుతుంది అనమాట. ఇంకా అలా పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుకొని దించేసుకుంటే మన వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. నేనైతే టేస్ట్ చేశాను, చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.